అనేది గేమ్ చేంజర్ గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే ఏపీ వృద్ధి రేటు 2.8% ఎక్కువగా నమోదైందన్నారు. అలానే కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. అంతేకాకుండా ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు సీఎం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నివాళులర్పించారు. ఐటీ అనుభవంతో ప్రజలకు సంపదను సృష్టిస్తా అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఏపీ సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి వల్ల సంపద వస్తుందని, సంపద వల్ల సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, 1993లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. ఐటీ తిండి పెడుతుందా అని చాలా మంది ఎగతాళి చేశారని, ఐటీ ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్తుందని చెప్పారు. సంపద సృష్టికి P4 విధానం తెస్తున్నామని సీఎం చెప్పారు. P4 అనేది గేమ్ చేంజర్ గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక తాము తయారు చేసిన విజన్ డాక్యుమెంట్ కు 16 లక్షల మంది ఆన్లైన్లో తమ అభిప్రాయాలు చెప్పారని సీఎం వెల్లడించారు. పోలవరం ఏపీకి లైఫ్ లైన్ అని అభివర్ణించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. హెల్తీ ఫ్యామిలీనే తన గోల్ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 1947 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే ఏపీ వృద్ధి రేటు 2.8% ఎక్కువగా నమోదైందన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో 15.86 వృద్ధి రేటు నమోదవుతుందని వెల్లడించారు. దేశంలో జనాభా తగ్గుతుందని, సంపదతో పాటు జనాభా సృష్టి జరగాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆల్రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టిన ఆంధ్ర క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. తన తండ్రి ముత్యాల రెడ్డితో కలిసి నితీష్, చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన ప్రదర్శనకు గాను ఆంధ్ర క్రికెట్ సంఘం 25 లక్షల నజరానా ప్రకటించింది. యువ క్రికెటర్ మన నితీష్ కుమార్ రెడ్డి ప్రపంచ వేదికపై భారత్కు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని సెంచరీలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ధాన్యం కొనుగోలుకు 700 కోట్ల రూపాయల రుణానికి సంబంధించి ఏపీ మార్క్ఫెడ్ కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రతిపాదనపై చర్చించింది. గ్రామ సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థపై చర్చకు వచ్చింది. అలసత్వం ప్రదర్శించిన పలువురు మంత్రులు, ఎంపీలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోలకు పోజులివ్వడం కాదని, కావాల్సింది ఫలితాలు అని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను హెచ్చరించారు. పలువురు నేతలు సోషల్ మీడియా వినియోగంలో విఫలమయ్యారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ సమావేశానికి పలువురు ఎంపీలు రాకపోవడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ఇస్తున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటన చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్ని మంచి రోజులేనని ఆనందం వెలిబుచ్చారు. ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం చారిత్రక నిర్ణయమని కొనియాడారు. ఈ మేరకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదని, ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానమున్న అంశమని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. 11,440 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను విశాఖపట్నంలో పనిచేసే కార్మికులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఆ రోజు కూడా చాలాసార్లు చెప్పాను, ఈ ఫ్యాక్టరీని మళ్ళీ రివైవ్ చేస్తాం, మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టుకుంటాం, దీనికి కావలసిన వనరులన్నీ కూడా ఐరన్ ఓర్ అవన్నీ కూడా ఏ విధంగా సమీకరించాలో సమీకరించుకుంటాం, ఎన్ఎండిసి ఏ విధంగా చేయాలని అన్ని వర్కౌట్ చేస్తాం. వర్కౌట్ చేసి దీన్ని ఒక బలమైన సంస్థగా తయారు చేయడానికి ముందుకు పోతారు ఒక హామీ ఇచ్చాం.
టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే స్ఫూర్తిని మొదటిసారి రాజకీయాలకు పరిచయం చేసింది ఎన్టీఆరే అని చెప్పారు. తెలుగు జాతి చరిత్ర ఉన్నంత కాలం తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. అనుక్షణం తెలుగువారు ఆత్మగౌరవం కోసం తపించిన నాయకుడని పేర్కొన్నారు. ఈ సభలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. మనం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి, ఎన్టీఆర్ ఒక ఆదర్శం, ఆయన జీవితం ఒక సందేశం. మనవారిగానే ఎన్టీఆర్ కూడా మామూలు వ్యక్తిగానే పుట్టాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. నిరంతరం శ్రమపడ్డాడు. క్రమశిక్షణతో బతికాడు. ఈరోజు మీరు చూస్తే మనం మాట్లాడుకుంటుంటే ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ సినిమా జీవితంలో ఈరోజు ఎన్టీఆర్ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే రాముడు ఎట్టుంటాడో తెలియదు, కానీ రాముడి రూపాన్ని ఎన్టీఆర్లో చూసుకున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు షాకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు లోకేష్, అనిత, కూటమి నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, ఎంపీ పురంధేశ్వరి ఘన స్వాగతం పలికారు. దాదాపు 1:20 పైగా అమిత్ షా, చంద్రబాబు, పవన్ల మధ్య భేటీ జరిగింది. రాష్ట్ర జాతీయ రాజకీయాలపై ఎన్డీఏ కీలక నేతల మధ్య చర్చ జరిగింది. పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలు, అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటుపై అమిత్ షాకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న అంశంపై చంద్రబాబు విన్నవించారు. For more videos like this, subscribe Big TV channel.